ముచ్చట్లున్నాయి మీకు చెప్పేటి. ఇక మరి ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దినం మనం ముచ్చట్లు షురు చేసుకుందాం పార్రి. ధూమ్ధామ్ ముచ్చట్లు సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ముచ్చట్లు షురు. అర్ధరాత్రి 1 గంట దాటింది. అప్పుడే గల్ గల్ గల్లు మని కాళ్ళ గజ్జల సప్పుడు, కూ అని నక్కలెక్క అరుపు, గాజుల సప్పుడు వేసుకుంటా మీ దగ్గరకు వచ్చి లకలకలకలకలకలకలక లకలకలకలకలక వారాయ్ నేనుడితేడి అని మీతోనే అంటే ఎట్లుంటుందోల్లా. నిజం చెప్తున్నా, నాకైతే గుండెపోట వస్తుందోల్లా, ఇది మాత్రం పక్క. ఇగో గిట్లనే ఒక పెద్దక్క దగ్గరకు వచ్చిందట. మరి అవి చంద్రముఖి దయ్యాలో లేకుంటే కొరివి దయ్యాలో తెలియక కన్ఫ్యూజన్లు ఉన్నదట ఆమె. ఇక ముచ్చటేందో ఆమె కాడికే పోయి నిమ్మలంగా అరుచుకొని వద్దాం రండి. అయితే ఇప్పుడు మనం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరిపల్లిలో ఉన్న అన్నారం సరోజనక్క ఇంటికి పోవాలి. ఇగో ఊర్లోకి వచ్చినాం. సరోజక్క ఇల్లేడనే అన్న, అటుకెళ్ళి పోవాలనా? రారి. ఇగో గిదేగా ఇల్లు. ఉన్నారుల్లో సరోజనక్క, ఓ సరోజనక్క. దర్వాజకు అడ్డంగా నులక మంచం పెట్టింది కదా, మాటలైతే వినబడుతున్నాయి. మనిషి లోపలనే ఉన్నది కానీ బయటికి రాదట. బెడం పెట్టుకొని బయటలతో మాట్లాడుతుంది. అయితే చంద్రముఖి సినిమా లెక్క రాత్రి 2-3 చీరలు కట్టుకొని వచ్చి ఇగో ఈ సరోజనక్కను బెదరగొట్టిర్రు. అవి చెప్తా వినుర్రి మంచిగా. అక్క చెప్పిగా. ఎవరు వచ్చిలా అమ్మాయికి? ఇద్దరు ఆడలు చీరలు కట్టుకున్నారు బిడ్డ. చీరలు కట్టుకున్నారు. నేను ఇటు వస్తానా, వచ్చిండు ఇంటికి పోతాను, ఏం లేదు ఏమిస్తే అనుకుంటూ ఉరికొద్దు. ఉరికొచ్చినా ఏం లేదు, నేను తెస్తా బిడ్డ అన్న. ఉరికొచ్చిన గొయ్యిలో పెట్టుకున్నా. ఇక నువ్వు ఎట్టెళ్తూ వెళ్ళాలని మంచం తానికి ఎత్తేసిండు, ఉరుకుతాడు. అది ఎవడన్నా తెలియదు. చీరలు కట్టుకున్నారా? తెలుగు మన తెలుగు వస్తలేదు, కర్రెగా ఉన్నారు, చీరలు కట్టుకొని ఉన్నారు. ఆగోనట జరా, నువ్వు భయపడకుండా బయటకు వచ్చి మాట్లాడక్క. ఏం కాదు, మేము ఉన్నాం కదా. ఆగో వచ్చింది. అయ్యయ్యో పాపం, మనిషి బెంగటిల్లినట్టున్నది కదా బాగానే. ఇప్పుడు చెప్పు, ఏమైంది, ఏంది కథ? విలేకరణలు ఇక మీరే జర సంజాయించుకుంటా నెమ్మది అడుగుర్రి. నేను కూర పోయి వేసి వస్తా అంటే వాళ్ళు గీడికి వచ్చినాక వాళ్ళు నా వెనుక నిలబడ్డారు. ఇక నేను కొద్దిగా ఆగురు నేను వాళ్ళ ఆగురు అని ఇంట్లోకి వచ్చిన. ఇక వెళ్ళు అంతా వేసుకున్నాను, ఇక గొల్లెం పెట్టుకున్నాను. ఇక గబ్బ నెట్టిండ్లు, కాళ్ళతో తన్నీళ్ళు, చీర కట్టుకున్నారు, కర్రీరేమో కాళ్ళు తలుపులు వేసుకుంటే ఇక వాళ్ళు తన్నీళ్ళు గుద్దిండ్లు. ఇక వాళ్ళకి రాకపోతే పోయి మంచం దీనెత్తు మంచం పెట్టిండు. గట్లనా? ఆగో చీర కట్టుకొని ఉన్నారట, కర్రే ముఖాలట. వెనక చీర ఏమైంది మరి? వాళ్ళకి సందుగా అవతల కిరికాడికి పోయి ఓ సంపతే నేను చచ్చిపోతా రా ఇటురా ఓ సంపద అని పిలిస్తే మరి ఆ సంపద వచ్చిండా? వాళ్ళు కొంచెం కుమ్మరలు అమ్మ పిలుస్తాను ఇద్దరు ఇటు వచ్చాను. ఆంచి ఇటడు రాగానే ఎట్లా పడి వాళ్ళు ఉరుకుతాండ్లు. చూసి రానుల్లా వాళ్ళ దౌడల దగ్గర వాడా, వాళ్ళ ఈపు చింతపండు ఎయ్య, వాళ్ళ చిన్న మీదడు చితికి పోను. పాపం ఈ అక్కని గట్ల బెదరగొట్టొచ్చునా? చంద్రముఖి దయ్యాలని ఫస్ట్ అనుమానం పడ్డరట, కానీ వీళ్ళు కిడ్నాపర్లు దొంగలని అంటుర్రు. మొన్నటి సంధి ఆ దేడిది మాగ్గాలు ఇటీటే తిరుగుతుర్రట. మొన్న బురాన్ పెళ్లిలో కూడా బడిపోరగాలను ఎత్తుకపోయే ఉపాయం కూడా చేసిర్రు. అప్పుడు ఏమైందో ఈ పిల్లగాడు చెప్తాడు ఇనుర్రి. వచ్చి ఇంకా మీ తలుపు లోపల పోయినా. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? పిల్లలు పట్టుక అన్నారు. లోపలికి పోయినాం, వాళ్ళు రాలే, అటే వెళ్ళిపోయారు. ఇన్నరా? ఆగో ఊ అనుకుంటా పోరగాళ్ళ కాడికి వచ్చిర్రు. ఇక వీళ్ళు హుషారుతో తప్పించుకున్నారట. ఇక ఇప్పుడేమో చీరలు కట్టుకొని వచ్చి రాత్రి పూట మందిని బెదరగొట్టుకుంటా దోసుకోబోతుర్రు. వాళ్ళకి అదేం రోగమో. ఇక పోలీసు వాళ్ళు కూడా ఊరోళ్ళకి ధైర్యం చెప్తుర్రు. దిక్మల్లా వాట్సాప్ మెసేజ్లను నమ్మద్దు, ఆ దొంగలను పట్టుకుంటాను తీ అని హిమ్మత్ ఇస్తురట. కానీ మరి వాళ్ళు దొరికేదాకా వీళ్ళకి మాత్రం పింజామేనే కదా. కాదల్లా, రాను రాజు గుర్రము గాడిద కాదు, కంచర గాడిద అయిందట. నిజమేనా? ఇగో ఈ కాలం పొరగాన్లు కథ చూస్తుంటే గట్లనే ఉన్నదల్లా. చదువుకుంటే ఉన్నమతి పోయిందని ఎవరు చెప్పిర్రో కానీ 100% వాళ్ళు నిజమే. లేకుంటే ఏంది, ఈ కాలం పోరగాన్లకు ఎప్పుడు ఏమి చేయాలనో అర్థమే అయితలేదు. అంత పిస ఎత్తాన్రు, పిస సాయిలు లెక్క మారిపోతున్నారు. అగో ఇక్కడ చూడుర్రి ఏం చేసిర్రో. ఇగో ఫస్ట్ అయితే ఇది చూడుర్రి, అడని కసలు ముచ్చడు చెప్తా గానీ. ఇల్లేమో
ఏమున్నది గంతగారం డాక్టర్ లెవెల్కి ఆపరేషన్ చేస్తుర్రు అని అనుకుంటుర్రా? ఆపరేషన్ చేస్తుర్రు బరాబరే, కానీ ఇక్కడ కెమెరాలు ఫోజులు ఇక కనబడుతున్నాయా? దండం స్వామి వీళ్ళకు. అయితే వీళ్ళు దిక్కు ఆపరేషన్ చేసుకుంటా ఇంకో దిక్కు పెళ్లి షూట్ చేసుకుంటారు వాళ్ళ పెళ్లి షూటు. అరే అవునంటే ఇగో ఈ నడుమ ప్రీ వెడ్డింగ్ షూట్ అని కొత్త ఫ్యాషన్ వచ్చింది కదా. కాబోయే ఆలు మొగలు పెళ్లికి ముందే వాళ్ళకున్న కళాపోషణ అంతా చూపించుకుంటా ఫోటోలు వీడియోలు తీయించుకుంటారు అన్నట్టు. ఇక చెట్లల్లా పుట్టలల్లా నీళ్ళల్లా ఆఖరికి బురదలల్లా ఆఖరికి చెత్త కుప్పలల్లా కూడా ఫోటో షూట్లు చేసుకున్నారు మహానుభావులు. ఇక గంత ముచ్చటపడి పెళ్లి ఫోటో షూట్లు చేసుకొని పెళ్లి అయిపోయినాక వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయో మనకు తెలియదు. కానీ ఇగో వీళ్ళైతే డైరెక్ట్ దవాఖానలోనే దుకాణం పెట్టిర్రు. ఈ పెళ్లి పిల్లగాడు కర్ణాటకలో ఉన్న సర్కార్ దవాఖానలో టెంపరరీ డాక్టర్ అట. ఈమెతో లగ్గం ఫిక్స్ అయింది. ఇక ఫోటో షూట్ కోసం ఆపరేషన్ థియేటర్నే ఫిక్స్ చేసుకున్నారు వీళ్ళు. ఇక ఆడ పేషెంట్ వండబెట్టి కత్తర్లు గ్లూకోజ్ బాటిల్లు పెట్టి ఇట్లా లలిత కళలు చూపించారు. ఇక చెప్పుర్రు వీళ్ళని ఏమనాలే? అసలు ఆపరేషన్ కోసం ఆడ వండుకున్న పరిస్థితి ఏంది కావచ్చు, ఏమనుకుంటుండో మెదల్లా. ఇక వీళ్ళ వీడియో కర్ణాటక అంతా గిర్ర గిర్ర తిరిగి అక్కడి సర్కారుల దాకా పోయింది. ఈ ఫోటోషూట్ల కార్యక్రమం పెట్టుకున్న డాక్టర్ సాబ్ ను సస్పెండ్ చేసిరట. కాదు ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లనే ఫోటో షూట్ చేస్తుర్రంటే ఇక రేపు శవానికి పోస్ట్ మార్టం చేసుకుంటా కూడా గిట్లనే ఫోటో షూట్లు పెట్టుకుంటారు కావచ్చు. మరి గట్ల అయిపోతున్నాయి ఒక్కొక్కరు దమాకులు. మరి ఇప్పుడు మన ముచ్చట్లకు దొంగలు వచ్చిరు. దొంగలు ఉత్తపచ్చి దొంగలు కాదు, ఏటీఎం దొంగలు. అది ఏందోనోలా ఎంతో మంది దొంగలు ఇప్పటిదాకా ఎన్నో ఏటీఎం మిషన్లను పగలగొట్టి దోసుకపోదామని చూసిరు. కానీ నాకు తెలిసి 99% దొంగలు పేలే అయ్యారు. అయినా కానీ పట్టుబదలని విక్రమార్కులు లెక్క ఈ దొంగలు ఏటీఎంల మీద పడతనే ఉన్నారు. అగో గోదావరికనిల దొంగల కళాపోషణ ఎట్లున్నదో ఇక మీరే చూడుండ్రమ్మా. గోదావరికని గౌతమి నగర్ ఏటీఎం సెంటర్ కాడికి పోదాం పాన్రోల్లా. ఇగో గీ ఏటీఎం మిషన్ అవతారం చూడురి ఓ మల్క. ఓషిని గింత ఘోరంగా కోసి పడేసిర్రేంది? వాళ్ళ కంట్ల కారం కొట్ట గ్యాస్ కట్టర్లు గిట్టర్లు తెచ్చి మంచిగా ఏటీఎంలా పుర్సత్తుగా కూర్చొని మిషన్ ని కోసి పడేసిర్రు. పైసలు వెళ్ళినాయటనోళ్ళ ఎత్తుకొని పోయిర్రు. ఏటీఎంలో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి కట్టర్ ద్వారా ఏటీఎం బాక్స్ని కట్ చేసి అందులో ఉన్న డబ్బుని దొంగలించుకొని వెళ్ళిపోయినారు. సంఘటన స్థలానికి చేరుకొని కేసు రిజిస్టర్ చేశాము, దర్యాప్తు ప్రారంభించినాము. దానికి సంబంధించిన సీసీ ఫుటేజెస్ మరియు ఇంకా మిగతా సాంకేతిక అనాలిసిస్ అంతా కూడా జరుగుతున్నది. ఏటీఎం నుండి దాదాపు 10 నుంచి 20 లక్షలు అందులో ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇగో సీసీ కెమెరాలు ఉన్నాయి గాని ఆ కంత్రి వాళ్ళు వాటిని వలగొట్టిరు. అగో గౌతమి నగర్ లా విజయవంతంగా పైసలు కొట్టేసి అటెన్క అటునుంచి అటు గంగానగర్ కు పోయిర్రు. అక్కడి ఏటీఎం మిషన్ల కాడ కూడా వాళ్ళ టాలెంట్ చూయించిర్రు గాని ఆ మిషన్లు వీళ్ళ మాటలు వినలేదోల్లా. అటు కోసిర్రు ఇటు కోసిర్రు, అయినా గాని వాళ్ళకు పైసలు వెళ్ళలే. అదేందోనోల్లా కొన్ని మిషన్లను తుక్కు చేసినా గాని వాటిలల్లా పైసలు వెళ్ళనే వెళ్ళాయి కదా. అంటే బ్యాంకోళ్ళే మిషన్ల పైసలు ఎత్తరు కావచ్చు, ఉత్తపచ్చిగా దొంగల పాలవుతున్నాయని అని అంటున్నారు అక్కడోళ్ళు. ఇగోని వల్ల ఇప్పుడు మన ధూమ్ దా ముచ్చట్లలో ఇంకో చిన్న ముచ్చట బాకీ పడ్డది. జర ఏమనుకోకుండా గదేందో చూసేయుర్రి. గిదేనలాగా ఇంకొక ముచ్చట. అసలైతే ఈ ముచ్చట మీకు చెప్పాలనా అద్దా అని బాగా చెప్పేదాకా ఆలోచించినా కానీ అదే లోకంలో గిసంటోళ్ళు కూడా ఉంటారని మీకు తెలవాలే కదా. అందుకే చెప్దామని డిసైడ్ అయిపోయినా. అసలు రాను మనుషులు ఘోరం అంటే ఘోరంగా తయారవుతుర్రు వల్ల. అరే అడుక్కున్న పైసల మీద ఆశపడి బిచ్చపైన మర్డర్ చేసిండోడు కంతిరోడు పాపం. యోగినే వెంకటయ్య మహబూబ్ నగర్ జిల్లాలో బిచ్చం ఎత్తుకొని బతుకుతుంటాడు. అయితే గిట్లనే అడుక్కొని వచ్చిన పైసలను తువ్వాలలో చుట్టుకున్నాడు. ఇంటికి పోయేందుకు ఆటో ఎక్కిండట. ఆ ఆటో అయినా కూడా ఆ ఊరు మనిషే. ఇక తువ్వాలలో ఉన్న పైసలను చూసి ఆ ఆటో డ్రైవర్ మీదల్లో పురుగు మెసిలింది. ఆ పైసల కోసం ఆ బిచ్చపైనే చంపి పడేసిండు. వాని దౌడలు దగ్గర పడ. ఎంత ఘోరం ఇది! అడక్క తినటైనా కాడ కూడా పైసలు గుంజుకున్నాడు. ఏం బతుకు అసలు, ఏం తారీఖ! చంపి మరీ తీసుకున్నాడు. ఇక జనాలు వాడిని దొరకబట్టి ఈ పంత సాపు చేసి పోలీసులకు అప్పచెప్పారు. కలికాలం చూసి రాను ఎట్లా తయారైతుర్రో జనాలు అసలు. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టలయాలిటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండి టీ న్యూస్. నేను ఉంటాం మరి. నమస్తే, టాటా.